ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్దామని చాలా దగ్గరికి వచ్చాను, కానీ భయపెట్టకూడదు కదా, కొంచెం దూరంగా వెళ్ళి చెప్తా. ఎవరికైనా డబ్బులు ఇచ్చే ముందు 1-2 సార్లు ఆలోచించుకోండి. ఎందుకో తెలుసా? మన దగ్గర డబ్బులు అప్పు అడుగుతారు. ఒక 1000, 2000, 3000 మన స్థాయికి తగ్గట్టు మనోడే కదా అని చిటిక్కుని తీసి ఇచ్చేస్తాం. సరే, ఒక వారం రోజులు చూస్తాం, 10 రోజులు చూస్తాం, నెల రోజులు చూస్తాం, అది తిరిగి ఇవ్వట్లేదు కదా అని మనం అడిగితే ఫోన్ ఎత్తాడు. రెండోసారి మూడోసారి ఎత్తి, అరే బా అది కొంచెం వేరే పనిలో ఉన్నాను నేను, అందుకే చూడలేదు, చెప్పరా ఏంటంటే, అరే అది కాదు, మొన్న 2000 ఇచ్చాను కదా, కొంచెం అవసరం నాకు ఇవ్వని మన అవసరం కోసం మన డబ్బులు మనం తిరిగి అడిగితే, ఒక్కసారి రా, అది గూగుల్ పే పని చేయట్లేదు, నేను ఒకసారి ఇస్తాను అని ఫోన్ పెట్టేస్తాడు. ఫోన్ పెట్టేసిన తర్వాత పక్కనే ఉన్న ఇంకొక ఫ్రెండ్తో ఏమంటాడు తెలుసా? ఈడి అమ్మాయి ఇచ్చింది 2000 రాడు, 200 సార్లు ఫోన్ చేశాడు, ఇప్పటికి ఏంటి దొబ్బేసి ఊరు తెలిసి వెళ్ళిపోతాం ఏంటాడు 2000 గురించి బొక్కలా, చిచ్చి ఆయన నాదేలే తప్ప ఎదవ దగ్గర 2000 తీసుకోవడం అని చెప్పి నోటుకు వచ్చినట్టు కోస్తాడు. అలాంటి వాడిని ఏ మెట్టుతో కొట్టాలి? ఏది దొరికితే దాంతో కొట్టాలి. డబ్బులు అడిగింది నువ్వు నీ అవసరం కోసం, మాట్లాడకుండా తిరిగి మాట్లాడకుండా నీకు ఒక 2000 ఇచ్చాను నేను. సో నా బతుకేంటో నీకు తెలుసు. నేను నెల జీతానికే కష్టపడుతున్నాను, లేదంటే ఇంకోటి చేసుకుని ఒక 20,000, 30,000 సంపాదిస్తున్నా. ఆ 2000 నాకు కష్టమే కదా, మళ్ళీ ఫ్రీగా రావాలంటే. ఆ 2000 నీ దగ్గర లేకపోవడం వల్ల కదా నువ్వు నన్ను అడిగావు. సో ఇప్పుడు నేను నా 2000 తిరిగి అడుగుతున్నాను. తీసుకున్నావు, ఖర్చు పెట్టుకున్నావు, నీ అవసరం తీర్చుకున్నావు, కానీ నాకు ఇవ్వాలి కదా. నేను ఫ్రెండ్నే, సరే మన ఇద్దరం కలిసి తిరిగాము, అలా అని నీ కోసం నేను పస్తులు ఉండలేను కదా. ఒక రోజు ఉండగలను, 2 రోజులు ఉండగలను, నువ్వు నెల రోజుల నుంచి ఇవ్వట్లా. సో తిరిగి అడగాల్సిన బాధ్యత నాకు ఉంది. అంతేగాని నా దగ్గర డబ్బులు తీసుకుని నేను ఫోన్ చేస్తే లేపో. సరే, ఫోన్ లేపిన తర్వాత అరే ఇలా కొంచెం కష్టంగా ఉంది, నేను తర్వాత ఇస్తానని 1 వాయిదా 2 వాయిదాలు ఓకే, 3వ వాయిదా కూడా అదే చెప్తున్నావు అంటే నువ్వు అడుగు తిని స్టేజ్లో ఉన్నట్టే కదా. మరి అడుగు తిని స్టేజ్లో ఉన్నప్పుడు ఏం చేయాలి? అన్నీ మూసుకుని సైలెంట్గా ఉండాలి. ఫోన్ పెట్టేసి పక్కోడితో, అమ్మ ఈ ఆస్తి మొత్తం ఇచ్చినట్టు బిహేవ్ చేస్తున్నాడు, 2000కి ఇసిరేస్తాను, మొహం మీద గెట్టేస్తానంటే పగులుద్ది అనమాట. ఎందుకంటే తప్పది. అవసరం కోసం తీసుకున్నప్పుడు ఈరోజు కాకపోతే ఇంకో రోజు ఒక 2-3 వాయిదాల్లో ఇచ్చేయాలి. అవతలోడు నీ ఫ్రెండ్, అవతలోడు మిడిల్ క్లాసే కదా, అందుకని ఓవర్ యాక్షన్ చేయకూడదు. ఇదంతా పక్కన పెట్టేస్తే ఎవడైనా డబ్బులు అడిగితే దయచేసి లేవు అని చెప్పేయండి. ఒకవేళ లేవు అనేదాన్ని ఆడు వంకరర్థాలు తీసుకుని ఈడు నాకే ఇవ్వట్లేదు, నేనంటే ఈడికి పడదు, నేను ఫ్రెండ్ అని కదా అనుకునేవాడి, ఏం పర్లేదు. ఆ రోజుతో అదనమాట. అర్థమైంది అనుకుంటా. బాయ్.